మీ లైఫ్లో ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఎంబీబీఎస్ ఉంటుంది, దాని తర్వాత స్పెషలైజేషన్ ఉంటుంది, ఫెలోషిప్స్ ఉంటాయి, సగం జీవితం దానికి అయిపోతుంది సార్. నేను మా ఫ్యామిలీస్లో కూడా చూశాను, ఎప్పుడు చూడు చదువుతూనే ఉన్నా, లేదా ఏదో కోర్స్ చేస్తున్నా, లేదా ఏదో ఫెలోషిప్ చేస్తున్నా, చదువుతూనే ఉంటారు. దాని తర్వాత కెరీర్, కొన్ని కెరీర్ అన్న పీస్ఫుల్గా ఉంటుందా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి ఏ టైంలో పిలుస్తారో కూడా తెలియదు. ఇంత హెక్టిక్ లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది ఒక డాక్టర్. అవును. సో యూ న్యూ దిస్ బిఫోర్ చూసింగ్ డాక్టర్, అంటే ఇవన్నీ నేను సాక్రిఫైస్ చేయాలనేది ఒక ఐడియా ఉందా మీకు? అంటే అందరికీ అర్థమయ్యేలాగా చిన్న చెప్తానండి. మా మేనత్తో ఒక ఆమె ఉండేవారు, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ అనమాట. పెద్దగా చదువుకోలేదు, కానీ చాలా తెలివైన, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే. సో ఇలాంటిది ఒకసారి డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు మా మావయ్య ఏమో అంత కష్టపడుతుంటాడు, మీరు చెప్పినవన్నీ ఆయనలో కనిపిస్తాయి. 16 గంటలు 18 గంటలు పని చేయటం, పర్సనల్ టైం లేకపోవడం, ఇవన్నీ ఉండేవి. సో ఒకసారి మామూలుగా మా మేనత్ తోటి అన్నాను, అయితే ఏంటి ఇలాగ డాక్టర్ ఇంజనీర్ అవ్వాలా ఏంటి మామూలుగా అలా మాట్లాడినప్పుడు, అరే బాబు, ఇప్పుడు ఎవరన్నా పట్టు చీర కట్టుకోవాలా నేత చీర కట్టుకోవాలా అని అంటే పట్టు చీర కట్టుకుంటారు. పట్టు చీర కట్టుకుంటే ఎదుటి వాళ్ళందరికీ చాలా బాగా కనిపిస్తుంది, అండ్ కానీ నేత చీరలో ఉన్నంత కంఫర్ట్ పట్టు చీరలో ఉండకపోవచ్చు కట్టుకున్న వాళ్ళకి. అదే నేత చీర కట్టుకున్న వాడికి కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఎదుటివాడికి అంత అపీలింగ్గా ఉండదు. బట్ నేను పట్టు చీర కట్టుకోవాలా నేత చీర కట్టుకోవాలా అనేది చూస్తే పట్టు చీర కట్టుకుంటానరా అని చెప్పింది. అంత కష్టం ఉన్నా, అంత ఇబ్బంది ఉన్నా. దట్స్ రైట్ అండి. సో మీరు అన్నట్లు దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్. పర్సనల్ టైము తక్కువ ఉంటుంది, చాలా సంవత్సరాలు మనం చదువుకోవాలి. వీ హావ్ టు గో త్రూ మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. అట్లీస్ట్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద కెరియర్లో రెమ్యునరేషన్స్ ఆర్ నాట్ వెరీ గుడ్. సో ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అండి. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ విచ్ ఏ మెడికల్ ప్రొఫెషన్ గివ్స్, నా ఉద్దేశంలో ఇంకా ఏ అదర్ ప్రొఫెషన్లో కూడా ఉండదండి. అంటే ఒక చనిపోయే మనిషిని మనం బ్రతికించగలిగి అతనికి లైఫ్ ఇవ్వగలిగితే ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ ఇస్ ట్రెమెండస్ అండి. అంటే ఇప్పుడు ధోనీలు, సచిన్ టెండూల్కర్స్ వరల్డ్ కప్ గెలిస్తే ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు, కానీ చనిపోయే పేషెంట్ని ఒకరిని బతికించగలిగితే దానికి 10 రెట్లు ఆనందం ఎక్స్పీరియన్స్. అంతే కదా సార్, వైద్యో నారాయణ హరి అని ఎందుకంటారు, ఇక మీరు భూమి మీద ఉన్న దేవుళ్ళ కింద కొలుస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద రీజన్, కష్టం ఉన్నా, డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ప్రొఫెషన్ అయినా, ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనకి, ఆత్మసంతృప్తి మనకు వచ్చేది మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నంత ఏ ప్రొఫెషన్లో ఉండదండి. సో నా ఉద్దేశంలో అది కావాలి అనుకునే వాళ్ళు షుడ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. లేదు, వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ ఆ టైప్ ఆఫ్ పర్సనల్ టైమ్ అని అనుకున్నప్పుడు విత్ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ విచ్ ఆర్ అవైలబుల్. కరెక్ట్.